రీజియన్ ఎకానమీ, వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసిన అధ్యక్ష. తెలంగాణ అనేది మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం సారవంతమైన నేల, ప్రకృతి ప్రసాదించిన వరం తెలంగాణ ప్రాంతం. ఇక్కడ భూములు, ఇక్కడ ప్రాంతాలు, ఒక్కొక్క జిల్లా ఈరోజు ఒక్కొక్క పంటలకు ప్రసిద్ధి. వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఇవన్నీ కందిపప్పు అంటే ప్రపంచంలోనే పేరుగాంచిన కందిపప్పు మనం పండిస్తాం అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి, అచ్చంపేట ఈ ప్రాంతానికి పోతే జొన్నలు, సజ్జలు, దోసకాయలు ఇవన్నీ పండిస్తారు అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్, అంకాపూర్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రపంచంలోనే అంకాపూర్ అనే గ్రామం నాకు తెలిసి ఓ శాసనసభ్యుడిది అంకాపూర్ అని నేను అనుకుంటున్నా. మారుతి కార్లు వచ్చినప్పుడు గ్రామం మొత్తం కార్లు కొనుక్కున్న గొప్ప గ్రామము. కమర్షియల్ క్రాప్స్ పండించడంలో పంటలు అంటే రైతులు పండించిన పంటతోని శ్రీమంతులు ఒకప్పుడు క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం తెచ్చుకునేటోళ్ళు. ప్రపంచంలో కొత్త కారు ఏదొచ్చినా అంకాపూర్ రైతు కొనుక్కుంటాడని ఒక పేరుంది అధ్యక్ష. అంకాపూర్ చికెన్ తమరు కూడా తినుండదు అధ్యక్ష, సభలో చాలా మందికి తెలుసు. ఆ అంకాపూర్ నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు సభలో రోజు మధ్యాహ్నం పూట అంకాపూర్ చికెన్తో లంచ్ పెడితే ఆ గ్రామం గొప్పతనం. ఈరోజు నిజామాబాద్ పసుపు కానీ, ఎర్రజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మొక్కజొన్నలు కానీ, చెరుకు కానీ మంచి మంచి కమర్షియల్ క్రాప్స్. మీరు మెదక్ వెళ్ళండి, చెరుకు పంట ఎంత అద్భుతంగా పండిస్తారో. అదేవిధంగా వరంగల్, ఖమ్మం వెళ్ళండి, మీరు మిర్చి, అదేవిధంగా పత్తి. నల్గొండ ప్రాంతంలో ఈరోజు ప్యాడీ కానీ ఇతర పంటలని ఎంత అద్భుతంగా పండిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు చూసి అమెరికన్ కంపెనీ ఇక్రిసాట్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టింది అధ్యక్ష. ఈరోజు ఈ పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ దెబ్బతినుకుంటూ చివరికి వరి పండించే కాడకు వచ్చి ఆగిపోయినాం అధ్యక్ష. అందుకే మా తుమ్మల నాగేశ్వరరావు గారి మధ్యలో 4 రోజుల్లో నేను సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయడానికి పోతున్నాం. పామాయిల్ తీసుకొచ్చి కమర్షియల్ క్రాప్ తీసుకొస్తే రైతుకు అద్భుతమైన లాభాలు ఉంటాయని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు నిరూపించారు. ఎప్పుడు కనిపించిన వారు ఆ పరిశ్రమలు, రాయితీలు, దాన్ని విస్తరించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు వారు నాతో చర్చిస్తుంటారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్గానే కాకుండా ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ మనమే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డం అధ్యక్ష. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలును ఆపేసింది. ఆయన మాట్లాడేటైన వాళ్ళ వస్తాదు ఏం చెప్పిండంటే ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు అధ్యక్ష. చెప్పిన ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో ఒరేసుకుండు. ఆయన వేసుకున్న వరికి ఒక ఆయన వచ్చి 4,200 క్వింటాల్కి ఇచ్చుకున్నాడు అధ్యక్ష. మనకు మాత్రము 2,000 కూడా ఇయ్యారంట. మరి వాళ్ళ వస్తాది పండించే పంట బంగారమో ఏమో నాకు తెలియదు కానీ 4,200 ఇచ్చి కొన్నారు అధ్యక్ష. నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడం అంటే గిదే అని నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. సరే, ఇప్పుడు వాటి అన్నిటికీ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంత మంచిది మనం చర్చ చేసుకుంటున్నప్పుడు, భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఇక ఇట్లాంటివన్నీ అవసరమా అధ్యక్ష మనకు? అందుకే అవి వదిలేసి ఈరోజు దొడ్డు బియ్యంతో రేషన్ షాపులు ఇస్తే మిల్లర్స్ మాఫీగా మారి, లేకపోతే దళారులు మాఫియాగా మారి ఎవరు తినేది కాదు అధ్యక్ష. ఉచితంగా మనం 6 కిలోలు ఇస్తే 10-11 రూపాయలు మళ్ళీ అదే కొనుక్కొని ఇట్లా చుట్టూతో గోల్ తిప్పేది, సైక్లింగ్ చేసేది అధ్యక్ష. ఇవాళ మేము ఆలోచన చేసి పండించే రైతుకు గిట్టుబాటు ధరనే కాదు బోనస్ ఇవ్వాలి. ఈ కొనుగోలు చేసిన ప్యాడీ బొడ్లను సన్న బియ్యంగా మార్చి పేదల కడుపు నింపాలి అని చెప్పి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ పంటలు పండిస్తున్నాం అధ్యక్ష. రేర్ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 1,06,00,000 కుటుంబాలు 3,17,00,000 మందికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, తమరి అనుమతితోనే ఒక పూట మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఏదైతే రేషన్ షాపులలో ఇస్తున్నాం, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ భోజనం పెట్టుండి అందరిని ఆహ్వానించి ఎంత మంచి సన్న బియ్యం ఇస్తున్నామో ఈ శాసనసభలో అందరికీ భోజనం పెట్టాల్సిందిగా అధికారుల నుంచి, అటెండర్ నుంచి అధికారుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడికి వచ్చే విజిటర్స్ వరకు అందరికీ మంచి భోజనం ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సన్న బియ్యంతో నేను భోజనం పెట్టమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, వాటి ఫలితాలు వీళ్ళ కనువిప్పు కలిగించడానికని సభలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సన్న బియ్యంతో ఓ పూట మంచి భోజనం పెట్టాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు అధ్యక్ష, రేషన్ కార్డు ఏంది? రేషన్ కార్డు కూడా అడుక్కోవాలన్నా అధ్యక్ష? ఆత్మహత్యలు చేసుకోవాలన్నా?
లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మా బీర్లు అయిలే చెప్పండి. ఎప్పుడు కావాలన్నా మీ ఇంట్లో పిల్లలు నిరంతరం పిల్లలు పుట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, అత్తగారింటికి పోవడం, లేకపోతే అత్తగారింటికి రావడం, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒక రోజుతోని ఆగేది కాదు, ఒక రోజుతోని అయిపోయేది కాదు. అందుకే లక్షలాది రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా, ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం రేర్ ఏరియాలో అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, మా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్లో. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్ మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది, కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి. ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు. అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికమ్ పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికమ్ లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికమ్ ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికమ్ పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురిపెట్టుండని. గురిపెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబులని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు. సంతోషం, మీ కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1956 మొదలుపెట్టిన ఐటీఐ ఆనాడు ఏదైతే అవసరం ఉందో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంబరు ఇట్లాంటి డీజిల్ మెకానిక్ ఆ రోజు కోర్సులు పెట్టారు. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా అవే నేర్పించాలని చూస్తారు. ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. దేంట్లో నేర్పిస్తారు అధ్యక్ష? అంబాసిడర్ కార్ మీద డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఏడుంది అధ్యక్ష? పోతే ఫామ్ హౌస్ కావాలి, ఒకటి ఉండొచ్చు. ఆ ఒకటి కూడా ఉందో రాళ్ళ మీద నిలబెట్టిరో నాకు తెలియదు. మరి ఇక బయట ఆడ అంబాసిడర్ కారు రిపేర్ నేర్పితే వాడు బయటకు వచ్చినాక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? అందుకే ఈరోజు ఆ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. 100 నియోజకవర్గాలలో 100 కట్టాలని మేమే కాకుండా టాటా మీకు తెలుసు ఎంత గొప్ప సంస్థను, వాళ్ళతోని జాయింట్ అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని 2,400 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రణాళికలు రచిస్తే 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టి 100 ఇన్స్టిట్యూషన్లో 65 ప్రారంభించిన అధ్యక్ష. ఇలా వేలాది మంది పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే నూతన టెక్నాలజీని ఈరోజు రోబోస్తో సహా అక్కడ వాళ్ళకు పెట్టి వాళ్ళకు నేర్పుతున్నారు అధ్యక్ష. అందుకే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి
ఈ ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు వాళ్లకు స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్నైనా అభినందించరు అధ్యక్ష. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతే బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలా. ఈ బ్లూ కాలర్ జాబులే రేపు రాబోయే ఏ సునామీని తట్టుకొని నిలబడుతుందని చెప్పి మన యువతను సన్నద్ధం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు అక్కడ కూడా సాంకేతిక నైపుణ్యం నేర్పించి బ్లూ కాలర్ జాబ్లకు ఏ రకంగా ఎంపవర్ చేయాలనో టాటాతోని 2వ ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈరోజు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి ఈరోజు ట్రైనర్స్ ట్రైనింగ్ మన దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ పాతకాలం చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళను మన ఉద్యోగాల నుంచి తొలగించలేము. కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళా వృత్తి నైపుణ్యాన్ని నేర్పి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు ఈ ఏటీసీలను ఈ పాలిటెక్నిక్లను టాటానే నిర్వహించి లక్షలాది మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా లాంటి గొప్ప సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదారంగా ఉచితంగా నిధులను ఇస్తుంటే ఈ సభలో అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నది అదే కదా అధ్యక్ష. అందుకే కదా కొంగర కళా నుంచి ఆమంగల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్ నెంబర్ 1 వయా భారత్ ఫ్యూచర్ సిటీ వేస్తున్నామో రతన్ టాటా పేరు ఎందుకు పెట్టినాం అధ్యక్ష? ఈరోజు తెలంగాణలో 80,000 ఉద్యోగాలు కల్పించిన టీసీఎస్ ఈరోజు తెలంగాణలో ఉంది, 1,00,000 ఉద్యోగాలకు చేర్చుకోబోతుంది. అంత తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఆ రోడ్డుకు పెడితే అభినందించాలన్న ఆలోచన వీళ్ళకి కలగకపోవడం ఎంత విషాదకరం అధ్యక్ష. అసలు ఏం విపరీతమైన పోకడలు ఇవి, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి. అందుకే ఈరోజు రాబోయే వైట్ కాలర్ లేదంటే ఏ సునామీలో కొట్టుకపోతున్న మన యువతను బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఈరోజు జర్మన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రీసెంట్గా మా అధికారులు రష్యా కూడా పోయొచ్చారు. వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టామ్కామ్ సంస్థ పంపించిన వాళ్ళు నేను జపాన్ పోయినప్పుడు వచ్చి కలిసారు కొంతమంది పిల్లలు. సార్ హైదరాబాదే అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పంపించింది సార్ అని. ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఉద్యోగం చెప్పిన ఎంత వస్తుందంటే నెలకు 2 లక్షలు వస్తుంది అన్నారు. ఇవాళ ఐటీ ప్రొఫెషనల్కి 1,00,000 కాదు కదా ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేంది చింతమడకలు మొత్తం అమ్మి తీసుకొచ్చి పెట్టారు, చింతమడకలు అమ్మి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అందుకే ఈరోజు పంపించింది మీరు కాదు, సర్టిఫికెట్ బోర్డు పెట్టిరు. అదే వాళ్ళ గొప్పతనం అధ్యక్ష. బోర్డు పెడతారు, రిబ్బన్ కట్ చేస్తారు, కత్తెర జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాడు ఉన్నడా ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చారా ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడారు అధ్యక్ష. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదనా, ఏంది లైక్లా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్ము. నాన్నగారు సంపాదించి ఇచ్చారు, టీవీ పెట్టుకున్నాడు బాగానే ఉంది, చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసిర్రు,
చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష?